హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో ఈరోజు సాటర్డే వీకెండ్, సో ఐ హ్యావ్ సమ్ ఫ్రీ టైమ్ టు డిస్కస్ విత్ యూ సంథింగ్ ఇంట్రెస్టింగ్. సో మీరు కనుక మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దిస్ ఈజ్ ద అవర్ పిఎన్జీ అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ అండి. యూ కెన్ సీ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆర్ పిన్డ్ కామెంట్లో కూడా మీరు చూడొచ్చు. సో మీరు ఈరోజు మార్నింగ్ చూసినట్టయితే లాట్స్ ఆఫ్ అప్డేట్స్ ఆర్ దేర్. రెండు స్టాక్స్ గురించి నేను అప్డేట్ ఇవ్వడం జరిగింది, విచ్ ఈజ్ ఆర్టికల్ కేమ్ ఇన్ ద బిజినెస్ స్టాండర్డ్ అనమాట. ఈ లేటెస్ట్ ఈ వీక్ బిజినెస్ ఇండియాలో వచ్చిన ఆర్టికల్స్లో రెండు ఇంట్రెస్టింగ్ కంపెనీస్, ఎరిస్ లైఫ్ సైన్సెస్ ఒకటి, జేఎస్పిఎల్ ఒకటి, ఈ రెండు కంపెనీస్ గురించిన ఆర్టికల్స్ అయితే చదవడం జరిగింది. సో దాంట్లో ఎరిస్ లైఫ్ సైన్సెస్ గురించి చదివినప్పుడైతే నాకు చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అనేవి చూడడం జరిగింది. సో ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యూ అనమాట. సో దట్స్ ద రీజన్ ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో. ఎరిస్ లైఫ్ సైన్సెస్ గురించి ఆల్రెడీ మన లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లో అప్డేట్ ఇవ్వడం జరిగింది, ప్రీవియస్ 540 లెవెల్స్లో ఉన్నప్పుడు. ప్రజెంట్ ఇది లాస్ట్ 3 days బ్యాక్ కూడా 10% ర్యాలీ తీసినట్టుంది. బట్ కంపెనీ బిజినెస్ మోడల్ చూసినట్టయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. ఈ కంపెనీ వచ్చేసి 2007లో ఎస్టాబ్లిష్ అయిందనమాట. సో హీ ఈజ్ ద చైర్మన్ అండ్ ఎండి మిస్టర్ అమిత్ బక్షి గారు. సో ఆయన యొక్క స్ట్రాటజీ చూసినట్టయితే డిఫరెన్షియేటెడ్ స్ట్రాటజీ అనేది అయితే ఇక్కడ అర్థమవుతూ ఉంది. కంటిన్యూగా కన్సిస్టెంట్గా రెవెన్యూ అండ్ సేల్స్ గ్రోత్ ఉండడమే కాకుండా ఇది టాప్ 25 ఐపీఎం ఇండియన్ ఫార్మా మార్కెటింగ్ కంపెనీస్లో టాప్ 25లో ర్యాంక్ పొందిన యంగెస్ట్ కంపెనీగా లిస్టింగ్ అయిందండి. సో విచ్ ఈజ్ వెరీ 2007లో ఎస్టాబ్లిష్ అయింది, 2017లో ఇట్ ఈస్ లిస్టెడ్ ఇన్ ద స్టాక్ మార్కెట్. సో విత్ ఇన్ ద ఫ్యూ ఇయర్స్ ఆఫ్ టైంలో ఇంత పెద్ద పెద్ద కాంపిటీటర్స్ ఉన్న ఈ బిజినెస్లో, ఫార్మాసిటికల్ బిజినెస్ అనేది మేజర్ కాంపిటేటివ్ బిజినెస్. సో ఇట్లాంటి బిజినెస్లో ఇది టాప్ 10లో రావడం, టాప్ 20లో రావడం ర్యాంక్లో. సో నేను ఆల్రెడీ ప్రిస్క్రిప్షన్ బేస్డ్ ర్యాంక్స్ కూడా మీకు చూపిస్తాను, విచ్ ఈజ్ SMSRC. యా, యూ కెన్ సీ హియర్. స్ట్రాటజీ మార్కెటింగ్ సొల్యూషన్స్ అండ్ రీసెర్చ్ కమిటీ నుంచి వచ్చిన ఆడిట్ రిపోర్ట్లో ఎరీస్ ఈజ్ ర్యాంక్డ్ 3 అమాంగ్, అంటే ర్యాంక్డ్ నంబర్ 3 అనమాట. థర్డ్ ర్యాంక్ డయాబెటాలజిస్ట్లో, నంబర్ 4 ర్యాంక్ ఇన్ కార్డియాలజిస్ట్లో, నంబర్ 3 ర్యాంక్ ఇన్ న్యూరాలజిస్ట్లో, నంబర్ 3 అమాంగ్ ద గ్యాస్ట్రోనో ఎంటరాలజిస్ట్లో. సో ఇట్లా ఇది విచ్ ఈజ్ బేస్డ్ అనమాట. అంటే వీళ్ళ దగ్గర 80,000 కంటే ఎబో వీళ్ళ దే ఆర్ క్యాటరింగ్ టు ద స్పెషలిస్ట్స్ అండ్ సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్స్ అనమాట. సో వాళ్ళ ప్రిస్క్రిప్షన్ లిస్ట్ను బేస్ చేసుకొని వీళ్ళు చేసిన రీసెర్చ్లో టాప్ 5లో ఉందండి. మోస్ట్ ఆఫ్ ద బ్రాండెడ్స్లో వీళ్ళ దగ్గర ఆల్మోస్ట్ 100 బ్రాండ్స్ వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు. సో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద లీడింగ్ ఇండియన్ బ్రాండెడ్ ఫార్ములేషన్ కంపెనీ అని చెప్పవచ్చు. సో వీళ్ళు ఫార్ములేషన్ చేసే ఫార్మాసిటికల్స్ వీళ్ళ బ్రాండ్స్లో ఏవైతే ఉన్నాయో మోర్ దెన్ 80% ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్ వాళ్ళ ఏదైతే, సో మోర్ దెన్ 70% ఆఫ్ ద ప్రోడక్ట్స్ అనేవి వీళ్ళ ఇన్హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఉన్న కంపెనీ అనమాట. సో మెటీరియల్ కాస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఈజ్ ఎవ్రీ ఇయర్ చూసినట్టయితే ఈ కంపెనీ అనేది ఏదో ఒక న్యూ బ్రాండ్ను కానీ అండ్ ఏదో ఒక న్యూ ప్లేస్లో వీళ్ళ బ్రాంచ్ని కానీ ఓపెన్ చేయడం అయితే మనం అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. యూ కెన్ సీ హియర్ 2008 నుంచి చూసుకున్నట్టయితే 2009, 10, 12, 13 ఎవ్రీ ఇయర్లో ఏదో ఒక బ్రాండ్ని అయితే న్యూ ప్రోడక్ట్ని అయితే లాంచ్ చేయడం జరుగుతుంది, విచ్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండి. సో కంపెనీ ఈజ్ ఎక్స్పాండింగ్ ఇన్ ఏ గుడ్ మేనర్ వెరీ వెల్. దట్స్ ద రీజన్ లాస్ట్ 1 yearలోనే ఇది 100% కంటే ఎబో రిటర్న్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రజెంట్ అయితే వాల్యుయేషన్ పరంగా చూసినట్టయితే కాస్త ఎక్స్పెన్సివ్గా కనిపిస్తూ ఉంది. సో దీని యొక్క కాంపిటీటర్స్ చూసుకున్నట్టయితే మనకి బయోకాన్ అండ్ సన్ ఫార్మా, వివో బయోటెక్ ఇట్లాంటి కంపెనీస్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి ఫండమెంటల్స్ చూద్దాం. సో దీని యొక్క యాన్యువల్ రిపోర్ట్ను కూడా May 13th వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో విచ్ ఈజ్ వెరీ గుడ్. రెవెన్యూ చూసినా కూడా Q4 అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 21 యొక్క ఇన్వెస్టర్స్ ప్రజెంటేషన్ మీరు 13th May రోజున ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు. టిక్కర్ టేప్ నుంచి కానీ screener.in నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో దీని యొక్క ఇంట్రిన్సిక్ వాల్యూ చూసినట్టయితే కాస్త ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే ఇది 758 రేంజ్లో క్లోజ్ అవ్వడం జరిగింది. సో 1 yearలో చూసుకున్నట్టయితే 69.55% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. 69.55% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. 5 yearsలో చూసుకున్నట్టయితే మనకి 26% రిటర్న్స్ అనేది కనిపిస్తుంది. సో కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ అయితే బాగుంది. ఇది స్మాల్ క్యాప్ కంపెనీ. సో దీని యొక్క బిజినెస్ మోడల్ చూసిన తర్వాతనైతే ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కంపెనీ, అంటే వన్ ఆఫ్ ద లార్జ్ కంపెనీగా పెరిగే అవకాశం ఉంది అనే ఒపీనియన్తో అయితే ఈ వీడియోని చేయడం జరుగుతుంది అనమాట. ఇన్ ద
స్పాన్ ఆఫ్ 5 to 6 ఇయర్స్ అనమాట. ఒకవేళ మీకు 5 ఇయర్స్ కంటే ఏవో అలా వ్యూ ఉన్నట్టయితే కనుక ఇట్లాంటి కంపెనీస్ని అబ్జర్వ్ చేయవచ్చు. సో మీకు రిటర్న్ వర్సెస్ ఎఫ్డీ రేట్స్ అనేది బాగానే ఉన్నప్పటికీ పీర్ కంపారిజన్తో ఎఫ్డీ రిటర్న్స్ అనేవి, డివిడెండ్ రిటర్న్స్ అనేవి తక్కువగా ఇస్తూ ఉన్న కంపెనీ. ఎంట్రీ పాయింట్ అనేది పాజిటివ్గా ఉంది, నో రెడ్ ఫ్లాగ్స్ అనమాట. సో ప్రోవర్షన్ డీటెయిల్స్ చూసినట్టయితే డిఫాల్ట్ ప్రాబబిలిటీ అనేది అసలే లేదండి. సో లో ప్రాబబిలిటీ ఇన్ డిఫాల్ట్ ఇన్ కమింగ్ 12 months. సో క్వాలిటీ చెక్ లిస్ట్ చూసినా కూడా మనకి సాటిస్ఫాక్టరీ పర్ఫార్మెన్స్ అనేది ఆల్ ద క్వాలిటీ చెక్స్లో కనిపిస్తూ ఉంది. గ్రోత్ స్కోర్ చూసినప్పటికీ సాటిస్ఫాక్టరీ ఉందండి. సో హెల్త్ కేర్ లాస్ట్ మీరు 28న కదా నిర్మలా సీతారామన్ గారు ప్రెస్ మీట్ చేసింది. సో అక్కడ కూడా చూసినట్టయితే కనుక మనకి 50,000 crores వరకు దే ఆర్ అలొకేటింగ్ టు ద హెల్త్ కేర్ సెగ్మెంట్ అనమాట. 1,10,000 crores 50,000 crores లోన్ రూపకంగా ఇవ్వడానికి అయితే వాళ్ళు హెల్త్ కేర్కి అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి సెర్చ్ చేస్తూ ఉన్నాను ఏదైనా ఒక హెల్త్ కేర్కి సంబంధించిన కంపెనీని మీకు ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పేసి. సో ఈ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. సో స్మాల్ క్యాప్ కంపెనీ, 86% ఆఫ్ ద అనలిస్ట్ ఆర్ రికమెండింగ్ దిస్ స్టాక్. సో మీరు దీని గురించిన డీటెయిల్ ఫోర్కాస్ట్ చూడవచ్చు. ఒకవేళ ఇది లోవర్ రిటర్న్స్ ఇచ్చినట్టయితే అట్లీస్ట్ 1 yearలో 2020 జూలై వరకు నెగిటివ్గా 1.5 వెళ్ళే అవకాశం ఉంది. వన్స్ ఇది ఫాల్ అయితే కనుక 21% ఫాల్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి వీళ్ళ క్యాలిక్యులేషన్స్ బట్టి చెప్తూ ఉన్నారు. బట్ రెవెన్యూ గ్రోత్ అండ్ ఫండమెంటల్ డీటెయిల్స్ అన్నీ చూసినట్టయితే ఒకవేళ మంచి పర్ఫార్మెన్స్ కమింగ్ డేస్లో కూడా ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తే 80 రూపీస్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది అని. ఐసిఐసిఐ డైరెక్ట్లో మీరు చూసినా కూడా రీసెర్చ్ అనలిస్టులు సేమ్ 80 రూపీస్ని దీనికి టార్గెట్ని అయితే ఇవ్వడం జరిగింది. హయ్యర్ దెన్ ద ఇండస్ట్రీ రెవెన్యూ గ్రోత్ చూడండి, 5 years యావరేజ్ చూసుకున్నట్టయితే. నెట్ ఇన్కమ్ ఆల్సో హయ్యర్ దెన్ ద ఇండస్ట్రీ, ఇంక్రీజింగ్ మార్కెట్ షేర్ ఆల్సో హయ్యర్ దెన్ ద ఇండస్ట్రీ అండి. ఓవరాల్గా చూసినట్టయితే దీని యొక్క క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది, దీని యొక్క డీటెయిల్స్ మీరు ఈరోజు టెలిగ్రామ్లో ఏదైతే పోస్ట్ చేశామో దాంట్లో మీరు చూడండి. స్ట్రాంగెస్ట్ పిల్లర్స్ అని ఈయన వేటిని పేర్కొన్నారంటే లీడర్షిప్ చేంజ్లో భాగంగా మిస్టర్ వి కృష్ణకుమార్ గారిని అయితే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అండ్ సిఓఓగా అపాయింట్ చేయడం జరిగింది ఎరీస్ లైఫ్ సైన్సెస్లో. సో దే ఆర్ ఆల్వేస్ ఫోకసింగ్ ఆన్ ద 4 బిజినెస్ ఫండమెంటల్ బిజినెస్ పిల్లర్స్ అండి. వన్ ఈజ్ ద బ్రాండ్ క్వాలిటీ, లీడర్షిప్ బ్రాండ్స్ in the chronic specialties. They are focusing mostly on the chronic and subchronic సెగ్మెంట్స్లో అనమాట. సో క్రోనిక్ స్పెషాలిటీలో ఉన్న బ్రాండ్ ఇమేజ్ ఏదైతే ఉందో అది, అంతేకాకుండా స్ట్రాంగ్ క్యాష్ ఫ్లో జనరేటింగ్ బై బిజినెస్ మోడల్, డెట్ ఫ్రీ అండి. దిస్ ఈజ్ ద డెట్ ఫ్రీ కంపెనీ. సో డెట్ ఫ్రీ బ్యాలెన్స్ షీట్ ఈజ్ ద థర్డ్ వన్, అండ్ కన్సిస్టెంట్ ఫోకస్ ఆన్ ద ఆపరేషనల్ ఎక్సలెన్స్. సో దీని యొక్క ఆపరేషనల్ ఎక్సలెన్స్, డెట్ ఫ్రీ ఇన్ ద బ్యాలెన్స్ షీట్, సో క్లియర్ నీట్ బ్యాలెన్స్ షీట్, అంతేకాకుండా స్ట్రాంగెస్ట్ అవుట్స్టాండింగ్ క్యాష్ ఫ్లో, అండ్ అనదర్ థింగ్ ఈజ్ ద బ్రాండ్ ఇమేజ్. సో వీటి 4ని పిల్లర్స్గా ఆయన పేర్కొంటూ వీటిపైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాము అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. సో రీసెంట్గా కూడా వీళ్ళు, సో దీని యొక్క రెవెన్యూ ఇక్కడ కూడా చూడొచ్చు. మీరు ఆల్రెడీ గ్రూప్లో ఉన్నట్టయితే టెలిగ్రామ్లో మీరు ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. సో రీసెంట్లీ దే అక్వైజ్డ్ నవంబర్ 2017లో చూసుకున్నట్టయితే ద అక్వైజేషన్ వాజ్ ఎరీస్ 4th అండ్ ద లార్జెస్ట్ పైఅవుట్ ఇన్ ద ప్రీవియస్ 18 months అనమాట. సో వీళ్ళు బెంగళూరు బేస్డ్ స్ట్రైడ్ షాసున్ అనే కంపెనీని 500 crores బై చేయడం జరిగింది. సో ఆ కంపెనీలో ఉండే ఆల్రెడీ 130 brands కూడా వీళ్ళు న్యూరాలజీ, సైకియాట్రిక్ అండ్ న్యూట్రిషన్కి సంబంధించిన మెడిసిన్స్ని కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో ఓవరాల్గా వీళ్ళ రీజియన్ వైజ్ సేల్స్ చూసుకున్నట్టయితే వెస్ట్ ఇండియాలో 38%, ఈస్ట్ ఇండియాలో 10%, నార్త్ ఇండియాలో 22%, సౌత్ ఇండియాలో 38% అనేది రెవెన్యూగా కనిపిస్తూ ఉంది. సో వీళ్ళ బ్యాలెన్స్ షీట్ ఆల్రెడీ డౌన్లోడ్ చేయడం జరిగింది కదా. సో దాని గురించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. సో ఇట్ ఈజ్ ఇన్ ద మిలియన్స్ అండి. Q4 యొక్క రిజల్ట్స్ చూసినట్టయితే ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ 11.9% కనిపిస్తూ ఉంది, విచ్ ఈజ్ 278.2 crores అనమాట రెవెన్యూ చూసుకున్నట్టయితే. సో ఎబిట్దా అనేది 22.4% గ్రోత్ అనేది కనిపిస్తూ ఉంది. సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకున్నా కూడా 68.2 crores అనేది మనకి 21% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్గా కనిపిస్తూ ఉంది Q4 ఫైనాన్షియల్ ఇయర్ 21లో. ఆల్ ఓవర్ హోల్ ఇయర్కి చూసుకున్నట్టయితే ఫైనాన్షియల్ ఇయర్ 20తో ఫైనాన్షియల్ ఇయర్ 21ని కంపేర్ చేసుకున్నట్టయితే ఆపరేషనల్ రెవెన్యూ అనేది 1211 crores సంథింగ్ ఉంది. సో 12.8% రెవెన్యూ గ్రోత్ ఉంది. అలాగే ఎబిట్దా అనేది 16.9% గ్రోత్ ఉంది. అదేవిధంగా 355 crores అనేది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూపించడం జరిగింది, విచ్ ఇస్ 19.8% గ్రోత్. ఎర్నింగ్ పర్ షేర్లో చూడండి 21% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ కనిపిస్తుంది. అల్టిమేట్లీ ఫండమెంటల్స్ ఆర్ వెరీ గుడ్.
సో అవుట్స్టాండింగ్ క్యాష్ ఫ్లో టు ఎబిట్దా రేషియో చూసినట్టయితే మనకి 87% కనిపిస్తుంది. అదేవిధంగా ఫ్రీ క్యాష్ ఫ్లో టు ఎబిట్దా రేషియో చూసినట్టయితే 81% కనిపిస్తుంది. సో ఆర్ఓఐసి 33.5% ఉంది అండ్ ఆర్ఓఈ అనేది 30.7% ఉంది. మనకి 20% కంటే ఎబో ఉన్న బెస్ట్ కంపెనీ అని చెప్తాం. సో అమాంగ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీస్లో కూడా ర్యాంక్ పొందిన కంపెనీ అండి, విచ్ ఈజ్ ఆల్మోస్ట్ 5th or 6th ర్యాంక్ ఇన్ 6.2% గ్రోత్ రేట్ అనేది కనిపిస్తుంది. సో ఇంత కాంపిటేటివ్ ఫార్మాసిటికల్ బిజినెస్లో వెరీ షార్ట్ టర్మ్ పీరియడ్లో ఇట్ ఈస్ మేడ్ ఏ గుడ్ పొజిషన్ ఇన్ ద ఇండస్ట్రీ అండి. సో కమింగ్ డేస్లో కూడా ఇది మంచి మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది అనమాట. సో కార్డియాక్ మెటాబాలిక్ దాంట్లో వీళ్ళ యొక్క 28% కాగర్ రేట్స్లో డయాబెటిక్స్ నుంచి వచ్చే మెడిసిన్స్ నుంచి వస్తూ ఉంటే విటమిన్స్, మినరల్స్ అండ్ న్యూట్రిషన్స్కి సంబంధించిన మెటీరియల్స్ వాళ్ళ మెడిసిన్స్ నుంచి అయితే 39.4% వరకు 38% వరకు కాగర్ రిటర్న్స్ వల్ల పెరుగుతూ ఉందన్నమాట. సో దీస్ ఆర్ ద ర్యాంక్స్ అండి. కార్డియాలజిస్ట్లో 4th ర్యాంక్, డయాబెటాలజిస్ట్లో 3rd ర్యాంక్ అండ్ గ్యాస్ట్రానాలజిస్ట్లో 3rd ర్యాంక్, న్యూరాలజిస్ట్లో 3rd ర్యాంక్, కన్సల్టింగ్ ఫిజిషియన్స్లో 6th ర్యాంక్ బేస్డ్ ఆన్ ద ప్రిస్క్రిప్షన్ ర్యాంకింగ్ అండి. సో డాక్టర్స్ రాసే ప్రిస్క్రిప్షన్స్ యొక్క అనాలిసిస్ ద్వారా వాటిపైన చేసిన ఆడిటింగ్ రిపోర్ట్స్ ద్వారా వచ్చిన ర్యాంకింగ్స్ అనమాట. దిస్ ఈజ్ బై స్మార్క్ అనమాట. సో విచ్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ గుడ్. అదేవిధంగా ఎవ్రీ ఇయర్ ఏదో ఒక కొత్త మెడిసిన్ అయితే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు అండ్ కొత్త కంపెనీస్ని అక్వైర్ చేస్తూ ఉన్నారు. అంటే సేల్లో ఉన్న కంపెనీస్, లాసెస్లో ఉన్న కంపెనీస్ని కొంటూ వీళ్ళ కంపెనీ యొక్క ఎక్స్పాన్షన్ అనేది పెరుగుతూ ఉందన్నమాట. సో దిస్ ఈజ్ ద స్టాండలోన్ ఇన్కమ్ స్టేట్మెంట్ అండి. యూ కెన్ సీ ద నెట్ ప్రాఫిట్ హియర్ 693 millions అనమాట. సో 69.3 crores అనమాట, విచ్ ఈజ్ ప్రీవియస్ క్వార్టర్లో చూసుకున్నట్టయితే 55.1 crore ఉండింది. 25.8% క్వార్టర్ అంటే ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసుకున్నట్టయితే గ్రోత్ అనేది కనిపిస్తుంది. విచ్ ఈజ్ ఫైనాన్షియల్ ఇయర్ ఓవరాల్ 2020 to 2021ని కంపేర్ చేసుకున్నట్టయితే మనకి 20.4% గ్రోత్ అనేది అయితే కనిపిస్తుంది. 291 crores ప్రీవియస్ ఇయర్లో ప్రాఫిట్ ఉన్నట్టయితే ప్రజెంట్ 350 crores ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది. కన్సాలిడేషన్ చూసుకున్నా కూడా వీటి యొక్క సబ్సిడరీ కంపెనీస్ యొక్క స్టేట్మెంట్స్ని ఇంక్లూడ్ చేసుకొని చూసినట్టయితే కన్సాలిడేటెడ్ ఇన్కమ్ స్టేట్మెంట్లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ 19.8% గ్రోత్ కనిపిస్తే మనకి క్వార్టర్ ఆన్ క్వార్టర్ అంటే Q4 యొక్క ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసుకున్నట్టయితే 21.3% ప్రాఫిట్ గ్రోత్ అనేది కనిపిస్తుంది. ప్రమోటర్ యొక్క హోల్డింగ్ అనేది 54.13% ఉందండి. సో ఎఫ్పిఐ యొక్క హోల్డింగ్ కూడా ఉంది ఇక్కడ 12.42% అండ్ పబ్లిక్ యొక్క హోల్డింగ్ అనేది కేవలం 23% ఉంది. డిఐ యొక్క హోల్డింగ్ అనేది 9.67% ఉంది. ఎఫ్పిఐ యొక్క హోల్డింగ్ అనేది ప్రీవియస్ ఫ్యూ మంత్స్లో పెరుగుతూ ఉంది. ప్రమోటర్ హోల్డింగ్ అనేది తగ్గుతూ పెరుగుతూ ఉందండి. దాని గురించిన డీటెయిల్స్ చూద్దాం. కాకపోతే మనకి కన్సిస్టెంట్గా 50% కంటే ఎబోనే ఉండిందనమాట. సో లాస్ట్ 5-6 years నుంచి చూసుకున్నట్టయితే, లిస్టింగ్ అయినప్పటి నుంచి చూసుకున్నట్టయితే. సో ఓవరాల్గా దీస్ ఆర్ ద 15 మేజర్ ప్రమోటర్స్ ఇంక్లూడెడ్ విత్ ద ఎఫ్ఐఐ అండ్ డిఐఎస్లో చూసుకున్నా కూడా, ఎందుకంటే దీంట్లో కువైట్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ ఫండ్ కూడా కనిపిస్తుంది. సో 1% కంటే ఏబో స్టేక్ ఉన్న కంపెనీస్ గురించిన డీటెయిల్స్ అని మేజర్ ఇందులో ఇవ్వడం జరిగిందనమాట. సో దీంట్లో మీరు చూడవచ్చు ఆల్రెడీ మేజర్ స్టేక్ ఉన్న 15 విత్ ప్రమోటర్స్ యొక్క 54% అనమాట. సో దిస్ ఈజ్ ద ఇన్వెస్టర్స్ రిలేషన్స్ యొక్క డీటెయిల్స్ అండ్ ఫైనాన్షియల్ డీటెయిల్స్ మనం ఇక్కడ క్లియర్గా మన చార్ట్లో చూద్దాం, మన స్క్రీన్ డాటిన్లో చూద్దాం. సో స్టాక్ యొక్క పిఈ 29 ఉందండి. ఇండస్ట్రీ పిఈ చూసుకున్నట్టయితే మనకి 32 ఉందన్నమాట. సో 32 టైమ్స్తో కంపేర్ చేసుకున్నట్టయితే స్టాక్ ప్రైస్ అనేది డిస్కౌంట్ ప్రైస్లోనే ఉంది అని అర్థమవుతుంది. ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో గ్రేత్ రేషియో అనేది 1.32 ఉంది, విచ్ ఈజ్ అట్రాక్టివ్. అండ్ ఆర్ఓసిఈ ఆర్ఓఈ అనేది 25% కంటే ఏబో ఉండడం కూడా మంచి అడ్వాంటేజ్ అనమాట. ప్లెడ్జెడ్ ప్రమోటర్ హోల్డింగ్ అనేది 0 ఉంది. డెట్ చూడండి కేవలం 6.78 crores. సో డెట్ టు ఈక్విటీ ఆల్మోస్ట్ 0 అని చూడవచ్చు. దీని యొక్క క్యాష్ ఈక్వివలెన్స్ చూసినట్టయితే కూడా మనకి చాలా వరకు యూ కెన్ సీ హియర్ క్యాష్ ఈక్వివలెంట్స్ అనేది 38 crores ఉంది చూడండి ప్రజెంట్ ఈ ఇయర్ మార్చ్ 2021లో. సో 38 crores వీళ్ళ దగ్గర క్యాష్ ఇన్ హ్యాండ్ ఉన్నప్పుడు 6 crores ఈజ్ నథింగ్
వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ వర్చువల్ డెట్ ఫ్రీ కంపెనీ అనమాట. సో క్వార్టర్లీ రిజల్ట్స్ అనేవి బాగున్నాయి. సో డిసెంబర్తో కంపేర్ చేసుకున్నట్టయితే మరి నెట్ ప్రాఫిట్ తగ్గింది కదా అని చూడవచ్చు. కాకపోతే సీజనల్ బిజినెస్ అండి. మార్చ్లో ఏ ఇయర్లో చూసుకున్నా కూడా మార్చ్ 2019లో 54 crores, మార్చ్ 2020లో 56 crores, మార్చ్ 2021లో 68 crores. సో సీజనల్ బిజినెస్ అనమాట. సో వీ హ్యావ్ టు కంపేర్ విత్ ద మార్చ్ 2020 టు మార్చ్ 2021. అంతేగాని డిసెంబర్తో కంపేర్ చేసుకున్నట్టయితే అంతగా మనం దాన్ని కౌంట్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో దీంట్లో రీసెంట్గా జాయసీడీ అనే ఒక డ్రగ్ని కూడా వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. సో ఐ హ్యావ్ టు షో యూ. ద కంపెనీ న్యూ లాంచ్ జాయసీడీ ZACD అనేది యునిక్ కాంబినేషన్ ఆఫ్ జింక్ అండ్ విటమిన్ ACD అనమాట. సో ఇట్ ఈజ్ చ్యూయబుల్ ట్యాబ్లెట్ అండి. యాక్చువల్గా మనం ఇప్పుడు కరోనా డౌట్ ఉన్నా కూడా విటమిన్ C అండ్ విటమిన్ D ట్యాబ్లెట్స్ తీసుకోవడం అయితే చూస్తూనే ఉన్నాం లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి. సో దే మేక్ ఏ కాంబినేషన్ ఆఫ్ విటమిన్ A అండ్ C అండ్ D విత్ ద జింక్ అనమాట. సో ఓవరాల్గా చూసినట్టయితే దీని యొక్క సేల్ అనేది కూడా ఆల్మోస్ట్ 7.3% పెరగడం అయితే దీంట్లో అబ్జర్వ్ చేయడం జరిగింది. సో ఇట్ కెన్ బీ ఏ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ద రెవెన్యూ గ్రోత్ అనమాట. సో కంపెనీ యొక్క ఫండమెంటల్స్ అయితే బాగున్నాయి. చార్ట్ ఒకసారి చూద్దాం. దిస్ ఈజ్ ద చార్ట్ అండి, ఎరీస్ లైఫ్ సైన్సెస్ యొక్క చార్ట్ అనమాట. సో దీన్ని పొజిషనల్ పిక్గా ప్రీవియస్ 575 లెవెల్స్లో ఒకసారి రెఫర్ చేయడం జరిగింది. రీఎంట్రీ అని చెప్పేసి 658 లెవెల్స్, 660 లెవెల్స్లో కూడా మనం మన ప్రీమియం టెలిగ్రామ్ ఛానల్లో రెఫర్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ నాట్ ఫర్ అడ్వర్టైజ్మెంట్ అండి, జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ. సో ఇట్ రీచ్డ్ ఆల్ ద టార్గెట్స్. సో ప్రజెంట్ ఇట్ ఈస్ ట్రేడింగ్ ఎట్ 758 లెవెల్స్. సో మరి 758 ఎక్స్పెన్సివే కదా అంటే కనుక దీని యొక్క ప్రీవియస్ హిస్టరీ చూసినట్టయితే మనకి ఇది 850 రేంజ్లో కూడా ట్రేడ్ అయిందండి 2018లో చూసుకున్నట్టయితే. సో చాలా కంపెనీస్ ఆల్రెడీ ఆల్ టైమ్ హిట్స్ని బ్రేక్ చేస్తూ వెళ్ళాయి. దీని యొక్క 2018-19లో మనం బ్యాలెన్స్ షీట్ చూసినట్టయితే డెట్ ఉంది కంపెనీలో. సో దానివల్ల ఈ కంపెనీ అనేది కాస్త అండర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అంతేగాని ఓవరాల్గా చూసినట్టయితే మనకి చూడండి 2018-19లో డెట్ చూడండి, బారోయింగ్స్ 377 crores అండ్ 176 crores అనమాట. మార్చ్ 2020లో కంప్లీట్గా జీరో డెట్ అయిపోయింది. ఇప్పుడు కాస్త 7 crores అనేది డెట్ కనిపిస్తుంది. కాకపోతే క్యాష్ ఈక్వివలెంట్స్ ఆర్ మోర్ దెన్ ద డెట్ కాబట్టి వీ కెన్ కన్సిడర్ యాజ్ ఏ వర్చువల్ డెట్ ఫ్రీ కంపెనీ. సో 850 లెవెల్స్ని అయితే కమింగ్ డేస్లో ఇది టచ్ అయ్యే అవకాశం ఉందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. సో ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ఇన్ టు ది స్టాక్, బై ఇన్ పార్ట్స్ అండి. సో మేబీ 750 లెవెల్స్ కంటే బిలో వచ్చినప్పుడు ఒక 30%, అండ్ 700 లెవెల్స్కి వస్తే కనుక ఇంకొక 30%, ఆ తర్వాత ఫర్దర్ కరెక్షన్ అయితే కనుక ఇంకాస్త అనమాట. సో అలా ఒకవేళ రేజ్ అయ్యింది అనుకోండి, ఇట్స్ ఓకే ఫర్ అస్, బికాజ్ వీ విల్ గెట్ మోర్ కాన్ఫిడెన్స్ దట్ ద స్టాక్ ఈస్ గోయింగ్ ఇన్ అవర్ వ్యూ అనమాట. మనం అనుకున్న ట్రెండ్లోనే పాజిటివ్గా వెళ్తుంది అని చెప్పేసి. సో ప్రీవియస్ మనకి ఫ్లాగ్ ప్యాటర్న్ ఎప్పుడైతే బ్రేక్ చేసిందో చాలా మంచి, ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ చూడండి. సో ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ని అండ్ డౌ బాక్స్ థియరీ అని కూడా అనొచ్చు. డౌ బాక్స్ని 720 లెవెల్స్లో బ్రేక్ చేసిన తర్వాత 1 డేలోనే మనకి ఇది 10% ర్యాలీ అనేది చూపించడం జరిగింది అనమాట. చాలా మంచి టెక్నికల్గా కూడా స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉన్న స్టాక్. ఆల్ టైమ్ హై 850 ఉన్నప్పటికీ 52 వీక్ హై దగ్గర ట్రేడ్ అవుతూ ఉన్న స్టాక్. అదేవిధంగా ఫండమెంటల్స్ కూడా బాగున్నాయి. సో యూ కెన్ అబ్జర్వ్ ఇట్ అండ్ డూ యువర్ ఓన్ రీసెర్చ్ ఆల్సో బిఫోర్ ఎనీ ఇన్వెస్ట్మెంట్. సో స్టాక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గురించి అయితే యూ కెన్ జాయిన్ ఇన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ అనమాట. సో ఓవరాల్గా చూసినట్టయితే దిస్ ఈజ్ ద స్టాక్ అండి. ఐ హోప్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ ఫర్ స్టడీ ఏ స్టాక్ అనమాట. ఒక స్టాక్ గురించి మీరు బిజినెస్ స్టాండర్డ్లో ఎప్పుడైనా చదివితే కనుక చాలా మంచి స్టాక్స్ గురించిన ఇన్ఫర్మేషన్ అనేది దాంట్లో దొరుకుతూ ఉంటుంది. సో ఒకసారి మ్యాగజైన్ అట్లాంటివి చదవడానికి అబ్జర్వ్ చేయండి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే కనుక. థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.